అందరికీ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. విరూపాక్ష థ్యాంక్స్ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ థ్యాంక్ యూ మీట్ అయితే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే, ఎందుకంటే అమేజింగ్ సినిమా, రోజు రోజుకి అలా కలెక్షన్ల వర్షంతో ముందుకు దూసుకెళ్ళిపోతున్న సినిమా అని చెప్పాలన్నమాట. అండ్ ఎస్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. 11ంటికి షో చూస్తే కూడా సీట్లు దొరకడం చాలా చాలా కష్టంగా అయిపోయింది, టికెట్లు దొరకడం చాలా కష్టంగా అయిపోయింది అనమాట. కానీ టికెట్లు దొరకట్లేదు అనేది చూసినప్పుడు చాలా చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అలానే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 9th డే కూడా సూపర్ గ్రాస్తో, సూపర్ కలెక్షన్స్తో ముందుకెళ్ళిపోతున్న సినిమా విరూపాక్ష. రుద్రవనంలోకి అడుగుపెట్టిన వాళ్ళందరినీ అష్టదిగ్బంధనం చేసేస్తున్నారు మీరు ప్రేమతో, అందుకనే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా అని చెప్పాలి. సో సరికొత్తగా మనందరినీ పలకరించిన ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ మ్యాజిక్ మీద సినిమా చూసాము అండ్ వాళ్ళు చేశారు. అందుకే అందరి మీద ఒక మ్యాజిక్ని క్రియేట్ చేసేశారు అని చెప్పాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు నా పక్కనున్న వాళ్ళు అనుకున్నారు, బా ఏం సినిమా తీశారు అని. అండ్ ద మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. అఫ్కోర్స్ అలా దిగ్బంధించడానికి కారణం టీమ్. సో విరూపాక్ష టీమ్ అనమాట. అండ్ ఫస్ట్లీ మనం చెప్పుకోవాల్సింది ఎస్విసిసి గురించి. మరొకసారి ఒక మంచి సినిమాతో, డైరెక్టర్ మీద నమ్మకంతో ప్రొడ్యూస్ చేసి ప్రేక్షకులు ఈ సినిమానికి బ్రహ్మరథం పడతారు అని చెప్పి ముందుగా నమ్మిన వ్యక్తి బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు. అండ్ అలాగే సుకుమార్ రైటింగ్స్ ఈ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరిగింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు, సుకుమార్ గారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇక కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసి, ఇంకా మామూలుగా ఉండవు ఈ డైరెక్టర్ ఇంకో సినిమా చేస్తే మనందరి ముందుకి తెస్తే అన్నట్టు కార్తీక్ గారు ఒక బంగారు బాట వేసేసుకున్నారు విరూపాక్షతో అని అనిపించింది. మాకేమనిపించింది తెలుసా, మీరు అలా ప్రేక్షకులందరినీ బందీ చేసేసారు. ఆ ముగ్గేసి, ఆ నువ్వులేసి, నాతోనే ఉండాలి దీని తర్వాత నుంచి, సక్సెస్లన్నీ నేను ఇస్తాను అన్నట్టు బ్రిలియంట్ స్టోరీతో మనందరి ముందుకి రావడం జరిగింది. సో అఫ్కోర్స్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారి స్క్రీన్ ప్లేతో ఈ చిత్రం మనందరినీ పలకరించింది. ఆద్యంతం ప్రతి ఫ్రేము, ప్రతి క్యారెక్టర్, స్టార్టింగ్ నుంచి ఒక ఎండ్, సో అది డ్రైవ్ చేస్తూనే ఉంటుందన్నమాట. థియేటర్లో ఆడియన్స్ అయితే యాక్చువల్లీ అక్కడ బ్రహ్మాజీ గారు ఒక మాట అంటారు మధ్యలో, ఇంట్లోకి వెళ్ళడం అవసరమా అని. ఆయనకంటే ముందు జనాలు అనేస్తున్నారు అవసరమా ఇప్పుడు అని. ఎందుకంటే అంత భయంతో పాటు బోలెడని ఎమోషన్స్తో కనెక్ట్ చేసింది ఈ చిత్రం అని చెప్పాలి. సరికొత్త స్క్రీన్ ప్లేతో, సరికొత్త కథతో, సరికొత్తగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. అండ్ అఫ్కోర్స్ సినిమాకి ఒక హీరో ఉంటారు, అదందరికీ తెలుసు, కానీ అది తెర మీద కనిపిస్తూ ఉంటారు. సినిమా వెనకాల ఎంతోమంది హీరోస్ ఉంటారు. అందులో ఒక హీరో బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు అయితే, మరొక హీరో కార్తీక్ దండు గారు, అండ్ ఇంకొక హీరో సో అజనీష్ లోక్నాథ్ గారు, అండ్ మరొక హీరో శామ్ దత్ గారు, అండ్ నాగేంద్ర గారు అని చెప్పాలి. ఈ పిల్లర్స్ చాలా బలంగా బేస్మెంట్ వేసి బోలెడంత పెద్ద బిల్డింగ్నే కట్టేశారు. అందుకనే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు మనం తేజ్ని ఈ లుక్లో చూడలేదు. ఒక డిఫరెంట్ లుక్లో తనకు అనిపించడమే కాకుండా 100% తన రోల్కి జస్టిస్ చేసి అండ్ సరికొత్తగా ప్రేక్షకుల్ని అలరించారు అని చెప్పాలి. మోస్ట్ డిజర్వింగ్ సక్సెస్ ఇది సాయి తేజ్కి అని చెప్పాలి. అండ్ సంయుక్త యాజ్ అ నందినిగా అమేజింగ్ జాబ్ చేసింది. ఇంకా శ్యామల కొన్ని రివీల్ చేయకూడదు, కానీ థియేటర్లో జనాలు మళ్ళీ నన్ను తిడతారేమో అని నేను రివీల్ చేయట్లేదు, కానీ ఏమిటా షార్ట్ అసలు. ఓకే, ఇక్కడ సోనియా సింగ్ కూడా ఉన్నారు, వెల్కమ్. అండ్ రవి గారు అంటే ప్రతి పాత్రని మామూలుగా హీరోయిన్స్ని ఒక సినిమా అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకొని బయటకు రావడం ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి పాత్రని గుర్తుపెట్టుకుంటాం. అది సాయి చంద్ గారి పాత్ర అయినా, బ్రహ్మాజీ గారి పాత్ర అయినా, అజయ్ గారి పాత్ర అయినా, లేకపోతే మన రాజీవ్ కనకాల గారి పాత్ర అయినా, సునీల్ గారి పాత్ర అయినా, పాత్రలు ఆ పాత్రల పేర్లతో సహా ఆడియన్స్ చెప్తున్నారు అంటే ఎంత ఆడియన్స్ మనసుల్లోకి ఈ సినిమా వెళ్ళిపోయిందో చూడండి. సో తెలుగు ప్రేక్షకులు ఇంట గెలిచి రచ్చ గెలవడానికి వెళుతున్నారు అనమాట ఇప్పుడు. అండ్ అక్కడ కూడా తమిళనాడులో కూడా మిమ్మల్ని మామూలుగా అడగలేదు ప్రశ్నలు, అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు వేరే భాషలో కూడా ఆడియన్సెస్ అండ్ మీడియా అని అనుకున్నాను నేనైతే. అండ్ ఎస్ ఇంతకంటే ఏం కావాలి? ఒక ఇండస్ట్రీకి, ఒక టీమ్కి, ఒక బ్యానర్కి ఒక సక్సెస్ వస్తే దానికి మించిన ఆనందం ఏముంటుంది. అందుకనే ఇవాళ
ఈ థ్యాంక్స్ మీట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం. అండ్ ఎస్, సినిమా నమ్మి ఒక బ్యానర్ అందిస్తూ ఉంటే ఆ సినిమా చూసి ఇది ప్రేక్షకులకి బాగుంటుంది అని డిస్ట్రిబ్యూటర్స్ ఒక వారధిలా అది అందిస్తూ ఉంటారనమాట. ఈ చిత్రానికి కూడా ఎంతోమంది వారధిలా వ్యవహరించి ఇంత మంచి చిత్రాన్ని విరూపాక్షాన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇలాంటి మంచి మంచి సినిమాలు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. హే భైరవ, ఇన్ని ప్రెస్ మీట్స్లో చూడలేదే, అమ్మో ఈ అబ్బాయిని చూస్తే వద్దులేండి, మీరే థియేటర్లో చూడండి ఆ భైరవ ఎంత భయపెట్టాడు అనేది. అండ్ ఎస్, మరి ముందుగా వేదిక మీదకి బ్రిలియంట్గా ఈ చిత్రాన్ని వాళ్ళ 100% ఇచ్చి మన ముందుకు వచ్చిన టెక్నీషియన్స్ని పిలుద్దాం. అందులో ఒకరు ఏమిటండి ఆ విలేజ్ రుద్రవనం అంటే రుద్రవనం లాగే వేశారు ఆ సెట్ అండ్ ఆ కేవ్ సెట్ అమేజింగ్. సో ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఆ సెట్లో ఆయన మూడో కన్నుతో చేసిన మ్యాజిక్ మామూలుగా లేదు అసలు. హీరో ఎవరు అంటే హీరో ఆయన అని చెప్పాలి. ఆ కెమెరా వెనకుండి ముందుకు నడిపించారు అందరినీ. సో డిఓపి శాంతత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఆ చెట్టు, ఆ లాంతరు, ఆ ఇల్లు అంటే ప్రాపర్టీస్ని కూడా మనం మర్చిపోలేం, క్యారెక్టర్స్నే కాదు, ఆ రకంగా క్రియేట్ చేశారు. యా, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు మాట్లాడాలి అనేది చాలా ఆయన. ఓకే, నాగేంద్ర గారు ప్లీజ్. అందరికీ నమస్తే అండి. నేను ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను సార్, ఎస్విసిసిలో ఒక ఛత్రపతి, అత్తారింటికి దారేది, నాన్నక ప్రేమతో తర్వాత ఈ సినిమా కూడా ఆ కోవలో ఉంటుంది, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాను. కానీ ఎప్పుడో సినిమా రిలీజ్ అవ్వకముందు చెప్పింది ఇవాళ జరగడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇలాంటి ఎస్విసిసిలో ఇంకా గొప్ప గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను సార్. మా లాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకోటి అంటే ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నా ప్రోగ్రామ్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుందండి. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి యాక్చువల్గా మేము ఈ సినిమాలో ఏమనుకొని కొన్ని తెలియకుండా అండర్ కరెంట్గా ఏదైతే ఉంటాయో అవి చేసి ఉంటామో అవి కొన్ని ఫిలిం మేకర్స్ చెప్తుంటే ఆర్ట్లో మీరు ఇది ఈ ఉద్దేశంతో చేశారు, ఇది ఈ ఉద్దేశంతో చేశారు అని చెప్తుంటే నిజంగా చాలా ప్రౌడ్గా ఉందండి. అంటే ఒక సినిమాని మనం స్క్రిప్ట్ని ఫాలో అవుతూ స్క్రిప్ట్ని ఓన్ చేసుకొని ఎనీ టెక్నీషియన్ పనిచేస్తే ఆ రిజల్ట్ ఇలా ఉంటుందని కూడా అర్థమవుతుంది. నాకు ఇంత మంచి స్క్రిప్ట్కి ఇన్వాల్వ్ చేసి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కార్తీక్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉండాలి. అలాగే శ్యామ్ గారు కూడా, అంటే అందరం ఒకే ఇదిలో అండి, అంటే ఒక స్క్రిప్ట్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తూ శ్యామ్ గారు ఇచ్చిన సపోర్ట్ అండి. శ్యామ్ గారు ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే మనం ఏది చెప్పినా కూడా స్టోరీ త్రూనే చెప్దాం అని శ్యామ్ గారు లైటింగ్ ప్యాటర్న్ని ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి నేను దీని వరకు మాత్రమే నేను చూపిస్తాను, మనం ఇంతవరకే వెళ్దాం, అన్నెసరీ సెట్స్ ఏవి వెళ్ళకోకుండా మూవీలు ఏది కనిపిస్తుందో అదే సెట్ వేద్దామని శ్యామ్ గారు ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా బాగా ప్లస్ అయ్యండి. చాలామంది సపోర్ట్తో ఈరోజు ఇంత విజయం అవ్వడం నిజంగా చాలా థ్యాంక్ యూ నాగేంద్ర గారు. అండ్ శాంతత్ జీ. హలో బ్రెడ్, టెన్షన్ అవుతుంది. నా జాబ్ ఇక్కడ మైక్లో ఎప్పుడైనా లేదు. బట్ ఐ రియలీ వాంట్ టు టెల్ వన్ థింగ్. వీ హ్యావ్ గివన్ యూ ఎ ఫెంటాస్టిక్ డైరెక్టర్, ఎ ప్రాపర్ ప్రొఫెషనల్ డైరెక్టర్. ఇన్ దట్ ఐ am very much happy. Why? Because I have worked with a lot of directors, but Karthik is a very special person for me. Why? Because I used to talk to him about when I am getting this kind of a film. I used to tell him, we need to take care of the sound, we need to take care of the visual, adi idi la chepte. When I started working with him, I understood like this guy has a kind of vision in sound, and he has a kind of power for the visual and sound, everything. He is the most perfect director I have ever worked with him. Thank you so much, Karthik. And my producer, I work with him for 4 films, and he is such a darling producer. Like,
he loves movies and he want to deliver good films only. So whenever he calls me, he used to tell me like, it's a good film, you listen to the story, then you take a call. I'm not at all pressurizing you or something like that. And he has given me 4 films. And Prasad Saru is the one of the person, after releasing Sahasa movie, he was calling me and he was telling me, because of your visuals, I got a lot of money, thank you so much. That kind of a person he is. He encourages all the technicians all the time. Bapi Garu is also a very passionate filmmaker. He always encourages new people. And for this movie, I really want to thank my associate cameramans. They were working day and night. One guy came after a heart operation and another guy came after a knee operation. Both were working day and night, Firoz and Prabhat. And my focus pullers, this will be the most toughest film for them because we were working in very low light. Thank you Mahesh and Vijay and the whole team. And I don't have to talk about my assistant directors. I have already talked about them. Each and every person in the movie, they loved the story and we believed in that film and we made a hit. Thanks to the audience. Thank you very much. థ్యాంక్ యూ శ్యామ్ దత్ గారు. సో మీరిద్దరూ అసలు ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రతి సెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ, ఇలానే మాట్లాడుకుంటూ ఉండాలి ఈ సినిమా గురించి, మాట్లాడుకుంటూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ బ్యానర్స్లో కనిపిస్తున్నాయి కదా, ఈ లాంతర్కి ఒక స్టోరీ ఉంటుందన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ముగ్గుకు ఒక స్టోరీ ఉంటుంది. అండ్ కాకికి అయితే చాలా పెద్ద స్టోరీనే ఉంది. ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది, దానికి ఒక ఎండ్ ఉంటుంది. అసలు ఇంత బ్రిలియంట్గా రైటింగ్ ఎలా ఉంటుంది అని. సో నిజంగా ఎంత ఇంటెలిజెంట్ డైరెక్టర్ అంటే ఇంత ఇంటెలిజెంట్. విరూపాక్ష అన్న సినిమాతో ఇంత సౌండ్ వచ్చే సక్సెస్ని అందుకునే అంత ఇంటెలిజెంట్ అనమాట. సో బ్రిలియంట్ వర్క్ కార్తిక్ జీ, సీరియస్లీ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఇంత మంచి డైరెక్టర్. అండ్ ఎస్, వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ భైరవాన్ని పిలిచేద్దాం. చిన్న భైరవాన్ని పెద్ద భైరవాన్ని ఇద్దరిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను. కౌశిక్, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే రవికృష్ణ గారు వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం. అండ్ సోనియా, సుధా వేదిక మీదకి. ఆ అమ్మాయి లేకుండా వెళ్ళడం చాలా కష్టం అసలు. ఆ అమ్మాయితో పాటే నడుచుకుంటూ రావాల్సింది మీరు. పార్వతి అక్కను కూడా పిలిచేద్దాం. అక్క రండి. ఓకే, మీకు ఆ స్లో మోషన్ సినిమా చేసిన తర్వాత అలవాటైపోయినట్టుంది. యా, మీరు స్లో మోషన్లో వచ్చారు యాక్చువల్లీ. అది సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ స్లో మోషన్ ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ ఒక పిక్ అట.
మళ్ళీ అలాంటిది రాదు. దానికి చాలా చాలా థ్యాంక్స్. అంటే ఇంకా ఆపేయమంటున్నారు ఆవిడ. చాలా బాగా మాట్లాడాము అన్నారంటే ఆపేయడానికి అలా అంటే ఎలా అలా అలా అని కాదు, అంటే మీరు మధ్యలో మాట్లాడకపోతే మొత్తం అవుతుందని శ్యామలకు ఉద్దేశం. కరెక్ట్. అసలు డిమాండ్ సోనియా మాట్లాడాలి అని చెప్పి. యా, చాలా థ్యాంక్స్ అండి. రవి కాదు, మీకు యాక్చువల్లీ ప్రొడక్షన్ వేరే గిఫ్ట్ రెడీ చేస్తున్నారు అనమాట. ఒక తేనె పట్టు కావాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారట, పంపిస్తారట ఇంటికి. చెట్టు ఎక్కిచ్చారు ఎవరినో, సో అది వస్తుంది, అది రాగానే మీకు పంపిస్తాను. యా, ఐ వుడ్ యాక్చువల్లీ లవ్ టు, కానీ ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడితే ఎక్కడ మాట్లాడకూడదు. జస్ట్ మీరు హనీ మార్నింగే వామ్ వాటర్ లో కలుపుకొని తాగుతారు కదా, దాని గురించి మాట్లాడాలి. అంత రొటీన్ కష్టం, లేచేదే 11ంటికి. రాదు. నేను సోనియా దగ్గర నుంచి కాంట్రవర్సీ కోసం రాదు. ఓ, చాలా ప్రిపేర్డ్ అయితే. వెల్, సో ఇక్కడ ఏమన్నా కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేద్దాం. అసలు వెరీ ఇన్నోసెంట్ కదా మీరు. మన దగ్గర కష్టం అండి. ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఆడియన్స్కి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీ చేసామో ఆ లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. ఒక మంచి మూవీ రావడానికి మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తిక్ బ్రో, ఈ థ్యాంక్స్ నేను డే 1 నుంచి చెప్తాను, బట్ స్టిల్ ఇది నా లైఫ్ లాంగ్ ఉంటుంది అదైతే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాపీ సార్ థ్యాంక్ యూ. మేబీ నా కెరియర్లో మళ్ళీ ఇంత మంచిగా పర్ఫామ్ చేసే క్యారెక్టర్ వస్తుందో రాదో తెలీదు, బట్ కిక్ స్టార్ట్ లాగా స్టార్ట్ మాత్రం ఇలా అయినందుకు మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ బెస్టెస్ట్ పార్ట్, మా మూవీకి ఆడియన్స్ మళ్ళీ చూస్తున్నామని చెప్తున్నారు. అది ఇవాళ ఆల్మోస్ట్ 12th టైం చూస్తున్నానని చెప్పి నాకు మెసేజ్ చేశారు. మరి ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటే 12 స్క్రీన్ షాట్స్ పెట్టాడు టికెట్స్. అంటే హారర్ అన్నారు కదా, వాళ్ళు హారరు లవ్ అన్నీ కనెక్ట్ అయ్యారు. మూవీలో ప్రతి సీన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, షార్ట్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంత కనెక్ట్ అయినందుకు, అంత లవ్ చూపించినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. సో ఇంతకంటే ఏం చెప్పుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. ఓకే, పార్వతక్క గురించి మీ నచ్చాబులే. యా, సోనియా గురించి చెప్పాల్సింది అదే నచ్చింది, అందుకే అరే మా సుధా గురించి చెప్పాలంటే మా సుధా నచ్చింది, అందుకే లవ్ చేశాను. ఓకే, సో చాలా అంటే వేరే చెప్పకూడదు అన్నారు కార్తీక్ బ్రో, కిందకి వెళ్ళిన తర్వాత కొడతారు. సో ఓన్లీ నేను లవ్ చేసిన వరకు చెప్తున్నాను. సో అంతకు మించి నేను ప్రాణం పోయినా బయటికి రాదు. మీరు మాట్లాడు అనేంతవరకు నేను ఏది మాట్లాడను. అప్పటి వరకు ఓన్లీ చెప్పేది ఒక్కటే, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ లవ్. ఈ లవ్ అండ్ సపోర్ట్ మా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ వేరే లాంగ్వేజ్లో ఇప్పుడు రిలీజ్ అవుతుంది, తెలుగులో ఎంత సపోర్ట్ చేశారో అండ్ వేరే లాంగ్వేజ్లో కూడా అంతకంటే ఎక్కువ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100% మిమ్మల్ని కలుస్తానికి సక్సెస్ మీట్లో అక్కడికి వస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే పర్ఫెక్ట్ స్పీచ్ ఏది ఉంటుంది చెప్పండి. సో యా, ఇప్పుడు మనం ఓకే సర్లే పాపం అంట, ఓకే ఇచ్చేసేయండి అంటున్నాడు. ఓకే రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కార్తిక్ అన్నయ్యకి. అన్న థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు అండ్ అంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ అండ్ శ్యామ్ దత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేంద్ర సార్, థ్యాంక్ యూ. ఈ ఫిలిం చూసిన తర్వాత చాలామంది నాకు అంటే కొత్త ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిం అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ కూడా. ఈ ఫిలిం చూసాక చాలా ట్వీట్స్ అండ్ మెసేజెస్ అండ్ కామెంట్స్ వచ్చాయి. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫిలిం వేరే లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది అండ్ May 5th. అండ్ ఆ రోజు ఆ లాంగ్వేజెస్లో కూడా చూసి దాన్ని మంచి సక్సెస్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్. అసలు తన రోల్ని మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు థియేటర్లో అయితే. అండ్ ఎస్, మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే కూడా చాలా హెయిర్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ చాలా చిట్టులు కూడా పెట్టుకోవచ్చు ఎగ్జామ్స్ అప్పుడు. ఇప్పుడు మనం పార్వతక్కకి ఇద్దాము. సో మిషన్ గబగబా కుట్టేసిన పార్వతక్కని. హాయ్ దిల్ రాజు సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. అలవాటు దిల్ రాజు గారు, ఇప్పుడే చేసిన దిల్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం. అదే కదా మా. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ. అంటే ఈ సినిమా నేను రిలీజ్ టైంకి ఇక్కడ లేను,
తెలుగు అసోసియేషన్లో యూకే ఒక షోకి వెళ్ళాను. నేను అక్కడ చూశాను ఈ సినిమాని. అక్కడ ఒక రోజు ముందు రిలీజ్ అవుతుందన్నమాట ఓవర్సీస్లో. సో ఆ రోజు నేను చూద్దాం, ఇక్కడికంటే ముందే చూసేద్దాం అని టికెట్స్ బుక్ చేసుకుందామంటే అసలు సగం థియేటర్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో అంటే ఒకళ్ళు సినిమా చూసి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమా ఇంకా ఎక్కువ జనాలకు చేరుతుంది అనేది నాకు అనిపించింది నిజంగా. అండ్ ఆ తర్వాత సెకండ్ టైం నేను థియేటర్స్లో టికెట్స్ ట్రై చేసి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ ఇంగ్లీష్ పీపుల్ ఇన్ ద థియేటర్స్. అంటే అసలు ఒక తెలుగు సినిమాకి చాలామంది బ్రిటిష్ పీపుల్ వచ్చి కూర్చుని ఆ సినిమాని ఎక్స్పీరియన్స్ అవుతూ ఆ సినిమా తర్వాత వాళ్ళ సినిమా గురించి డిస్కస్ చేసుకుంటుంటే చాలా బాగా అనిపించింది నిజంగా. అండ్ తర్వాత నిన్న ఇక్కడ నేను ఏఎంబీలో మూవీ చూస్తున్నప్పుడు చాలా పెద్దవాళ్ళండి, అంటే ఇలా స్టిక్ పట్టుకుని వాక్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు చాలామంది కనిపించారు. అండ్ చాలా బాగా అనిపించింది. లైక్ ఆ సెట్ ఆఫ్ పీపుల్ని థియేటర్స్లో ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు. అండ్ కలెక్షన్స్, నెంబర్స్ ఇవన్నీ నాకు తెలియదు, కానీ కార్తిక్ సార్ ఒక మంచి కథ చెప్పారండి. నెంబర్స్, కలెక్షన్స్ ఇదంతా నాకు ఐడియా లేదు, బట్ చాలా మంచి కథ చెప్పారు అండ్ చాలా మంచి సినిమా చెప్పారు. అండ్ ఆ సినిమాలో మేము పాటైనందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సంయుక్త గారు అసలు సెట్లో చూస్తే ఏమో కానీ అసలు ఆన్ స్క్రీన్ చూస్తే చింపేశారు అంతే. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. ఎస్, ఇంకా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, లాంగ్ వే టు గో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీమర్స్. అండ్ వాళ్ళైతే అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద వాళ్ళు మీమ్స్ చేస్తూ రకరకాల మీమ్స్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ మీమ్స్, అండ్ దే ఆర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ వెరీ వెల్. అండ్ ప్రతి ఒక్కళ్ళకి చాలా మెసేజెస్ వచ్చాయి, చాలా కాల్స్ వచ్చాయి. ఆల్ ద అప్లాజెస్. అండ్ స్క్రీన్ మీద ఏ క్యారెక్టర్నైనా మీరు చూడొచ్చండి, బట్ నేనైతే కార్తిక్ గారు మిమ్మల్ని చూశాను, మీ విజన్నే చూశాను ఆన్ స్క్రీన్. మేము జస్ట్ వి ఆర్ ద ఫేసెస్ అంతే. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మీరందరూ కూర్చొని మిగతా వాళ్ళ స్పీచెస్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే, సో ఒక సినిమా బాగా వచ్చింది, ఇంత బాగా కలెక్షన్లు తీసుకొచ్చింది అంటే అది అక్కడ ఆలోచన నుంచి మొదలవుతుందన్నమాట. సో ఆలోచనని మొదలుపెట్టి ఆ సినిమాని తీర్చిదిద్ది అండ్ ఎక్కడ విన్నా విరూపాక్ష అన్న పేరు వినిపించేలా చేసిన డైరెక్టర్ కార్తీక్ దండు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. సో మచ్ నీడెడ్ ఫిలిం అనమాట ఇది. అవసరమైన సినిమా అండ్ అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమాని అందించారు ఆయన. సో సక్సెస్ఫుల్ డైరెక్టర్ కార్తీక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు అండ్ రిపీటెడ్గా వచ్చి సినిమాని చూస్తున్నందుకు. ఈరోజు ఈ సక్సెస్కి కారణం కథ అండి. సో ఈ కథ నేను రాసుకోవడానికి మొదలైనప్పుడు నాకు ముగ్గురు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. సంతోష్, శ్రీకాంత్, క్లాక్స్ ఇప్పుడు ఒక సినిమా డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అక్కడి నుంచి మొదలైంది, తర్వాత సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళింది అండ్ సార్ స్క్రీన్ ప్లే చేశారు. దాని తర్వాత ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ అయిందండి. ప్రసాద్ సార్, బాపి సార్ అండ్ సాయితేజ్ సార్ అందరూ నన్ను నమ్మి, కథను నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్స్ ఎ లాట్. అయితే ఆర్టిస్టులు అందరి గురించి, టెక్నీషియన్స్ అందరి గురించి చాలాసార్లు చెప్పాం, అందరికీ మంచి అప్లాజ్ వచ్చింది. బట్ వెనక ఇంకొంతమంది ఉన్నారండి, వాళ్ళ గురించి కూడా తెలియాలి మీకు. బేసిక్గా కథ స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత దీనికి మాటలు రాసింది కృష్ణ, ఆయన ఉపనాకు కూడా చేశారు. సో ఉపనా ఇది రెండు రాసిన కృష్ణ గారు. సో కృష్ణ గారు థ్యాంక్స్ ఎ లాట్. అలాగే స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్, ఈరోజు నేను, శ్యామ్ గారు, నాగేంద్ర గారు మేము ఈ విజన్ ఇంతలా తీసుకొచ్చామంటే మాకన్నా ముందు స్టోరీ బోర్డ్ చేసి కొన్ని సీన్స్ని ఎలా అయితే రిప్రజెంట్ చేయాలి అని స్టోరీ బోర్డ్ వేసి మాకు ఇచ్చి మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఆర్కే బ్రో, థ్యాంక్స్ ఎ లాట్. దాని తర్వాత ఆర్టిస్టుల గురించి ఆల్రెడీ అందరూ మాట్లాడుతున్నారు, ప్రతి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. సో అందరూ బాగా చేశారండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఇన్ దిస్ ఫిలిం. బట్ ఐ షుడ్ టాక్ అబౌట్ కమల్ కామరాజ్. ఒకరోజు నేను, శ్యామ్ గారు వీఆర్ షూటింగ్ దట్ ఫస్ట్ సీన్ చేస్తున్నప్పుడు
ఏదో మిస్ అవుతుంది. ఇది ఫస్ట్ సీను, సో ఆడియన్స్ అరెస్ట్ అయిపోవాలి ఈ సీన్లో, ఏం చేస్తే బాగుంటుందని శ్యామ్ గారు నేను డిస్కస్ చేస్తూ ఉంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో ఒకటి కావాలి అనగానే శ్యామ్ గారికి ఒక ఐడియా వచ్చింది, వాట్ ఇఫ్ ఆయన గుండు ఉంటే ఏంటి అని. మేమిద్దరం ఇలా మాట్లాడుకున్నాం. 10 నిమిషాలు పక్కకి వెళ్ళి ఆయన షేవ్ చేసుకొచ్చాడండి గుండు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మేము మాట్లాడుకున్నాం అంతే, ఏదో ఒకటి చెయ్యాలి, గుండు అంటే వెంటనే ఒప్పుకుంటాడు, పోనీ రేపు ఏమన్నా చేద్దాం, అతను కన్విన్స్ చేద్దాం అని మేము మాట్లాడుకున్నాం. ఈ జస్ట్ వెంట్, ఆయన ఏదో 2 కమిట్మెంట్స్ ఉంటే వాళ్ళతో ఫోన్లు మాట్లాడుకుని వచ్చి మొత్తం క్లీన్ షేవ్ చేసుకుని చేశాడు. ఈరోజు బేసిక్గా ఆ ఒక్క సీన్ ఇంపాక్టే ఆడియన్స్ మొత్తాన్ని అరెస్ట్ చేసింది. సో మా అందరి కృషి ఎంత ఉందో ఆయన తీసుకున్న స్పాంటేనియస్ డెసిషన్ కూడా అంతే హెల్ప్ అయింది. థ్యాంక్ యూ కమల్ సార్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఈరోజు సక్సెస్ కొట్టానంటే దానికి కారణం నా వెనకున్న నా టీం అండి, డైరెక్షన్ టీం. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. స్పెషల్గా గోగు సార్, మై కో డైరెక్టర్. జనరల్గా మాలాంటి న్యూ డైరెక్టర్స్కి దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్. ఆ రెండిటిని ఆయన తీసుకుని నాకు ఓన్లీ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చాడు సార్. థ్యాంక్ యూ అలాట్, థ్యాంక్స్ అలాట్. అండ్ యా, ముఖ్యంగా సో సార్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిఓపి, ప్రొడక్షన్ డిజైనర్, బాగోదు ఇంకా ఇన్నిసార్లు మనం పొగుడుకుంటే. బట్ I should also talk about, there are few audience who are talking to me about makeup. గుళ్ళో వచ్చి చనిపోయే ప్రోస్టేట్ మేకప్ గురించి. పల్లవి, థ్యాంక్స్ ఎ లాట్ సార్. వెల్కమ్ సూర్య. కంటిన్యూ. So, Pallavi, thanks a lot. You have done an amazing job. And people are talking about it. And they're scared seeing that, prostate makeup and all. Thanks a lot. అలాగే ఇప్పుడు రుద్రవనం అనే ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకెళ్లారు అన్నారు. దానికి కారణం నేను రాసిన కథ, శ్యామ్ గారు విజువలైజేషన్, నాగేంద్ర గారు ప్రొడక్షన్ డిజైనింగ్ ఆస్పెక్ట్సే కాకుండా కాస్ట్యూమ్స్ కూడా కారణం అయిందండి. సో కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ గారు, వాళ్ళ అసిస్టెంట్స్ చిన్ను అండ్ మోనా. సో థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో ద మేకప్ చీఫ్, కాస్ట్యూమ్ చీఫ్ నాగు అండ్ సీను, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ తేజ్ సార్, లవ్ యూ. మన ఇద్దరికి ఎవరు చెప్పట్లేదు సార్ మన. సో తేజ్ సార్, థ్యాంక్స్ అ లాట్ బికాస్ బీయింగ్ ఏ స్టార్ మీరు కాంటెంట్ని నమ్మి ఇలా ఇది చేశారు. సో థ్యాంక్స్ అ లాట్. అంతకు మించి ఐ కాంట్ సే మోర్. And Samyukta, thank you for the faith I have put in you and you have proved it. Thanks a lot. And thanks to the all distributors andi. నాకు పర్సనల్గా ఫోన్ చేసి ద వే యూఆర్ టాకింగ్ టు మీ అండ్ మీరు ఇచ్చే అప్రిషియేషన్ అంతా, థ్యాంక్స్. పేరున నాకు అందరి పేర్లు తెలీదు. థ్యాంక్స్ అ లాట్. అండ్ థ్యాంక్ యూ. సో సూన్ 5th May 5th అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. ఐ హోప్ ఆడియన్స్ విల్ రిసీవ్ ఇన్ ద సేమ్ వే అక్కడ కూడా. అండ్ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ టు ది ఆడియన్స్. దిల్రాజ్ సార్, థ్యాంక్ యూ. ట్రైలర్ చూసి యూ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ అండ్ థ్యాంక్స్ అ లాట్. అండ్ సినిమా చూసిన ఫస్ట్ డే మీరే కాల్ చేశారు నాకు. ఆ రోజే చెప్పారు 100 తిరుగుద్ది నెంబర్ అని. వెయిటింగ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ కార్తీ గారు. కార్తీ గారు, I just wanted to say one thing about you, that
యు ఆర్ బ్రిలియంట్. సో లాంగ్ వే టు గో, వెయిటింగ్, ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాం ఈ సినిమాల కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇందులో యాంకర్కి అక్క క్యారెక్టర్ ఇచ్చానని మీరు ఓ నెక్స్ట్ పార్ట్ 2నా నాకేదో కొంచెం షైన్ కనిపించింది లాస్ట్లో. నేను రివీల్ చేయకూడదు కాబట్టి చెయ్యట్లేదు. అయితే ఇదేదో బాగుంది కార్తీక్ గారు. ఎప్పుడు నేను ఐ మీన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ May 5th మీరు మిగతా బార్డర్లో కూడా అడుగు పెడుతున్నారంట. అక్కడ వాళ్ళని కూడా దిగ్బంధించడానికి వెళ్తున్నారు, వేరే భాషల్లో ఆడియన్స్ని కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. అండ్ ఎస్, May 5th ఇది హిందీలో, మలయాళంలో అండ్ అలాగే తమిళ్లో రిలీజ్ అవుతుంది. కన్నడలో కొంచెం హోల్డ్ చేస్తున్నారా అండి? ఏం జరుగుతుంది? 12th వస్తుంది. ఓకే, గుడ్ లక్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వేదిక మీదకి మామూలుగా తను చాలా అందంగా ఉంటుంది, అది తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. అండ్ తను చాలా బాగా చేస్తుంది. తను సినిమాలు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం అది వింటూనే ఉన్నాము. అయితే నందినికి పర్ఫెక్ట్ యాప్ట్ సంయుక్త కాకపోతే ఇంకెవరు నందిని అనేటట్టు తను పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఎస్, మరి తన గురించి కూడా తన వైపు చూపులు తిప్పేసుకొని అందరివి, అండ్ తనకు కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించేసుకుంది అందరి మనసుల్లో. అందరూ అందుకే నచ్చావులే, నువ్వే కాదు నీ పర్ఫార్మెన్స్ కూడా నచ్చిందిలే అంటున్నారు. సో నందిని, సో మన సంయుక్తాన్ని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సోనియా ఇక్కడ క్లాప్స్ లేదా? ఫ్రెండ్ వస్తూ ఉంటే ఓకే. సో ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ చాలా మంచి దోస్తులు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సంయుక్త. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎవ్రీడే నమస్కారం. ఎవ్రీడే వీఆర్ హ్యావింగ్ సక్సెస్ సెలబ్రేషన్. సో ఏదైనా ఒక పబ్లిక్కి ఏదైనా ఫంక్షన్ పెట్టి అది అక్కడ సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్నా, లేకపోతే వీఆర్ హ్యావింగ్ ఎవ్రీడే సక్సెస్ సెలబ్రేషన్. ఫస్ట్ డే గుర్తుందా బాపి గారు? యూ రోట్ దే వాజ్ హిట్, సూపర్ హిట్ అని కేక్లో రైట్ చేసి మనం కేక్ కట్ చేసా. తర్వాత ఇదేంటి ఇంకా మనం బ్లాక్ బస్టర్ అనుకున్నాం, ఇదేంటి సూపర్ హిట్ అని. సో బాపి గారు సెడ్ ఓకే, టుమారో విల్ కట్ బ్లాక్ బస్టర్ కేక్. సో ఇట్స్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇంకా మళ్ళీ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్. బట్ May 5th నుంచి అదర్ లాంగ్వేజెస్లో వీఆర్ షోయింగ్ వాట్ వీ హ్యావ్ మేడ్, ఆఫ్టర్ ఆల్ ద లవ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ అవుట్, వెయిటింగ్ ఫర్ దాట్. So I wish that Virupaksha will be a very great addition to those list of films that made wonders in other language box office as well. Accept. Thank you so much. Thank you Karthik. Andariki thank you. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. మాకు ఫోటో ఆప్ కావాలి మీ అందరితో. సో సంయుక్త గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ డైరెక్టర్ కార్తీక్ దండు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. బాపి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. బాపి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద ప్రొడ్యూసర్ SVCC అధినేత BVSN ప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇప్పుడు SVC అధినేత ద ప్రొడ్యూసర్, మనందరం ఆయన సినిమాల కోసమే కదా, ఆయన స్పీచ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. దిల్ రాజు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సూర్యాగా కిరణాల్ని పంచి, ఇంత వెలుగుని పంచి, సూపర్ సక్సెస్ని అందుకున్న సాయి తేజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
గారు మాట్లాడుతున్నారు, ఒక్క ముక్కైనా మాట్లాడతారు. సినిమా అంతలా మాట్లాడుతుంటే మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడకపోతే కాదు, మీరు ఒక్కసారైనా నేను మీ మాట వినాలని ఆశగా ఎదురు చూస్తున్నాను. Thanks for the whole team for giving such a big hit, such a big blockbuster, and thanks to the audience for making it a very big success. Thank you. బట్ అసలు మాట్లాడరు సార్. ఇప్పుడే ఫస్ట్ టైం మొత్తానికి సాధించాను అనమాట. నేను ఇవాళ ఏదో సాధించినంత ఇది కలుగుతుంది, ఆనందం నాకు. ఓకే, సో ఫస్ట్ నైజాం అండ్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి నేను వచ్చింది నైజాం వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా కాదు, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ బాపీ అండ్ న్యూ డైరెక్టర్ సో మచ్ ఎంతో టాలెంట్తో ఈ సినిమాని క్రియేట్ చేసిన అందరినీ అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. ఇందాక ఎవరో సీడెడ్ ఎవరో న్యూ డిస్ట్రిబ్యూటర్ అనుకుంటాను, ఎప్పుడు చూడలేదు. గుడ్. అంటే నేను నీలాగా ఎదిగినవన్నీ ఒక పోస్టర్ చూసి నువ్వు సినిమాని గెట్ చేసావంటే అది నీలో ఒక సినిమా పైన ఉన్న అవగాహన. కీప్ ఇట్ అప్ అండ్ కంగ్రాచులేషన్. అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నువ్వు మాట్లాడితే. ఒక సినిమాకి మొదటి స్క్రిప్ట్ కావచ్చు, స్క్రిప్ట్ బాగుంటుంది, హీరో డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ అందరం మేము బాగుందనుకునే సినిమాలు మొదలు పెడతాం. కానీ మీకు ఆడియన్స్కి ఫస్ట్ పంపించే లుక్ దగ్గర నుంచి సినిమా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఒక పోస్టర్ ఇచ్చిన, ఒక టీజర్ ఇచ్చిన, ఒక ట్రైలర్ ఇచ్చిన ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. తన ఫస్ట్ సక్సెస్ అక్కడే డైరెక్టర్ది. సో ట్రైలర్ లాంచ్ రోజే చెప్పాను నేను, ట్రైలర్ ప్రసాద్లో చూసినప్పుడు ఈ సినిమా సంథింగ్ జరగబోతుంది ఈ సమ్మర్ హాలిడేస్లో అని. అది నిజమైంది. కంగ్రాట్స్ కార్తిక్, ఒక న్యూ డైరెక్టర్. ఐ నో ఒక దర్శకుడుగా నువ్వు కథ రాసుకొని ఎంతమందిని ఎంత హింస పెడితే నీకు అవుట్పుట్ వచ్చిందో అది నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతాను. అది సినిమా కోసమే. సో నీ టెక్నీషియన్స్, సో డిఓపి కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, నువ్వు ఇందాక చెప్పిన నీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, సో వీళ్ళందరూ కలిస్తేనే నువ్వు అనుకున్న అవుట్పుట్ ఈరోజు ప్రేక్షకులకు వచ్చింది. నీ తరపున వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్కి ఎంతో సపోర్ట్ ఇస్తే కానీ అది అవుట్పుట్ తీసుకురావడం కష్టం. అలాగే మా ప్రొడ్యూసర్ని కూడా చాలా కష్టపెట్టుంటావు, అయినా ఈరోజు సూపర్ హిట్ వచ్చింది కాబట్టి మేము అవన్నీ మర్చిపోతాము. ఏంటి బాబీ, అంతేగా, తప్పదు. సో ప్రసాద్ గారికి, బాబీకి కూడా మెల్లిగా అంతకుముందు వెంకీని ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత ఇప్పుడు నిన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ముందు బాపీ ఇస్ ఏ కీప్ ఇట్ అప్. ఎందుకంటే కొత్త టాలెంట్ను పెట్టుకుంటేనే మనకు కూడా కిక్ వేరేలాగా ఉంటుంది. అది నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో కీప్ ఇట్ అప్. అండ్ అందరు ఆర్టిస్టులతో అద్భుతంగా చేయించావు కార్తిక్. ప్రతి ఒక్క క్రెడిట్ నీకే ఇస్తాను. ఎందుకంటే నేను సినిమా చూస్తున్నంతసేపు మనకు తెలుసుగా కథ, ఇన్ని కథలు రాపించాం, మనకు తెలియదా నెక్స్ట్ ఏం జరగవచ్చు, ఓ ఇదా కాదు ఇదా, ఎప్పటికప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఆడిటోరియాన్ని నువ్వు అంతా హోల్డ్ చేసావంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి నువ్వు తీసుకున్న పర్ఫార్మెన్స్ కావచ్చు ఏదైనా ఇట్స్ సూపర్. సో నీ ఆర్టిస్టులందరికీ కూడా నీ తరపున ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. హీరోయిన్, ఆవిడని హీరోయిన్ అనాలా, విలన్ అనాలా, ఏమనాలో తెలియదు ఈ సినిమాలో, బట్ ఈజ్ సూపర్. క్లైమాక్స్ ఆ సీన్ చూసినప్పుడు అయితే వావ్ అనిపించింది. సో అది కూడా క్రెడిట్ కార్తికే, ఎందుకంటే డైరెక్టర్ అనుకున్నది రాసుకున్నాడు, చేశాడు, చేపించాడు. సో నెక్స్ట్ తేజు, మై బాయ్. తేజుని మై హీరో అంటే తిడతాడు నన్ను, లేదు ఐఎమ్ యువర్ బాయ్ అంటాడు. సో మా జర్నీ అందరికీ తెలిసిందే, 3 సినిమాలు తన బిగినింగ్ డేస్లో. సో ఇప్పుడు బాపీ అండ్ టీం నాకు ఛాలెంజ్ విసిరారు. తేజు కెరియర్లో ఇది హయ్యెస్ట్ గ్రాసర్ చేసేసారు ఈ సినిమా. ఇప్పుడు నేను నెక్స్ట్ తీస్తే దీన్ని కొట్టేలాగా నేను ఆలోచించాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు. సో తేజు, కీప్ ఇట్ అప్. ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ ఫర్ నీ కెరియర్లో. అండ్ ఆఫ్టర్ లైఫ్లో అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు చిన్న యాక్సిడెంట్లో నుంచి నువ్వు తప్పించుకొని భగవంతుడు నీకు మళ్ళీ పునర్జన్మ లాంటిది ఇచ్చి ఈరోజు ఇంత పెద్ద హిట్ ఇవ్వడం అంటే అది ఓన్లీ నీ మంచితనం. అండ్ కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డిస్ట్రిబ్యూటర్ గురించి మాట్లాడలేదు, ప్రవీణ్.
జనరల్గా బాపీ సినిమాలు, ప్రసాద్ గారి సినిమాలు మేమే చేస్తాము. పోతీసారి మొత్తం ప్యాకెట్ అంతా ప్రవీణ్ పట్టుకెళ్ళిపోయి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ప్రసాదం లాగా నైజాం వైజాగ్ మా ద్వారా చేయించాడు. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంతటి అమేజింగ్ సినిమాని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు ప్రేక్షకులకి, ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని మేము నమ్మి ఎలా తీసామో అలాగే మమ్మల్ని నమ్మి, సినిమాని నమ్మి డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ అందరూ కూడా మాతో పాటు పార్ట్ ఇందులో వాళ్ళకు కూడా కంగ్రాట్స్. సో నాకు ఇప్పుడు అర్థమైందంటే, రీసెంట్గా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి దిల్ రాజు గారు NRA చేసిన మా సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయినాయి. ఫర్దర్గా అన్నీ ఆ రేంజ్లో చేస్తే బాగుంటుందని ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏం మాట్లాడినా ఎలాగో ఆయన నవ్వుతారు, ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ కలెక్షన్స్లో నాకు తెలిసి కొత్త రికార్డ్ని ఆయన లిస్ట్లో వేసేసుకున్నారు విరూపాక్షతో. అండ్ ఎస్, సూర్య మన సాయి తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా మీడియా వారికి, మా ఇక్కడ వచ్చేసిన మా దిల్ రాజు గారికి అందరు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాకు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉంటే బాగుంటుందని దిల్ రాజు గారు వెంటనే వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి ఎందుకు థ్యాంక్స్ అంటే, వాళ్ళు మా న్యూస్లు మా గురించి మాట్లాడుతూనే ఉన్నారు, మా సినిమాని ప్రజలకు తీసుకెళ్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా. నేను పేరు పేరున ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ కొద్దిగా టెన్షన్ వచ్చింది, ఏమనుకోండి. నెక్స్ట్ వచ్చి మా టీం అందరికీ, ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి 100% ఇస్తానని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 100% ఎక్కువ చేస్తున్నారు. సో చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్ అందరికీ. ఈ సినిమా మొత్తం ఒక కంప్లీట్గా ప్రతి ఒక్క టెక్నీషియన్ని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని మెచ్చుకునే సినిమా అండి. అంతే. టెక్నీషియన్స్, కెమెరా, ఓకే, ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ సీన్లో లైటింగ్ బాగుంది, మొత్తం సినిమా అంతా లైటింగ్ బాగుందని శ్యామ్ దత్ గారికి, అలాగే ఈ సెట్ బాగుందని, ఆ సెట్ బాగుందని, ఇది సెట్ అయ్యేది అని చెప్పి క్వశ్చన్ చేశారంటే నాగేంద్ర గారికి. అండ్ అలాగే మ్యూజిక్ వచ్చేసరికి సౌండ్ డిపార్ట్మెంట్ అసలు అదరగొట్టారని, డీటెయిల్స్ మిక్సింగ్ గురించి కూడా మాట్లాడుతున్నారండి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ వెరీ నైస్ టు హియర్. అంటే ఆల్ ద క్రాఫ్ట్స్, ప్రతి ఒక్క క్రాఫ్ట్ని క్వశ్చన్ అప్రిషియేట్ చేస్తారు. అలాగే మా ఎడిటర్ నవీన్ నులిని బాగా అప్రిషియేట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్. అండ్ టీమ్ అంటే ప్రతి ఒక్కరి గురించి అండి. అండ్ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ కొద్దిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మేకప్ డిపార్ట్మెంట్. వాళ్ళు చేసిన మేకప్ కానివ్వండి, అంటే మాకు నార్మల్ మేకపే, కానీ తేనెటీగలు కుట్టేసిన మేకప్ ఎలా ఉంది అవన్నీ, దాని తర్వాత క్లైమాక్స్ సంయుక్త గారి మేకప్ కానీ అవన్నీ పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారంటే ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్. అండ్ చాలా బాగా చేశారు టు ద మేకప్ డిపార్ట్మెంట్, టు ఎవ్రీబడి. నా మేకప్ లేడీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ కీపింగ్ ఆల్ ది అసైడ్, వీళ్ళు కాకుండా నేను ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మాకు ఇచ్చారు. సో ఈ ప్రతి వారం నంబర్స్ మారుతూ ఉంటాయి. ప్రతి వారం ప్రతి సినిమా హిట్ అవ్వాలి, విజయం సాధించాలి. సో ఐ రియలీ వాంట్ ద ఇండస్ట్రీ టు గ్రో. అట్ ద సేమ్ టైం మంచి సినిమాలు తీసి మేము మీకు మంచి సినిమాలు మీకు చూపిస్తామని ప్రామిస్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్, మీరు ఎంతగా మాకు సక్సెస్ ఇచ్చినందుకు. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రవీణ్ గారు, తులసిరెడ్డి గారు, తేజ గారు, అండ్ దిల్ రాజు గారు, అండ్ మా వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే one person who stood by me all the time, సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్షన్ టైంలో ఏమనుకోకండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. సతీష్ కోపిరెడ్డి అన్న, అండ్ సతీష్ బొట్ట అన్న, ప్లీజ్ ఇద్దరు రండి. సతీష్ స్క్వేర్. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్, దీస్ బోత్ వెరీ హ్యూజ్ సపోర్ట్ అండి. నాకు అది చిన్న విషయం కాదు, నాతో పాటు ఉన్నారు. నాకున్న లో టైంలో వీరిద్దరు కలిసి ఉన్నారు. ఏదేమైనా కానీ ఎంతైనా కానీ సతీష్ అని వచ్చేసి మొత్తం సినిమా ప్రొడక్షన్ ప్లానింగ్ అంతా ఈయన చూస్తున్నారు.
ఈ సతీష్ అని వచ్చేసి నా పర్సనలీ నాకు ప్రొడక్షన్ వైపు నుంచి బాగా సపోర్ట్ చేశారు. అంటే వీళ్ళ గురించి ఎంత చెప్పినా కొంచెం తక్కువే కానీ బట్ ఇద్దరు నాకు బాగా సపోర్ట్. నా రైట్ అండ్ లెఫ్ట్ ఇద్దరు సతీష్లే కానీ ఈ సతీష్ అని నాకు హ్యాపీ అండ్ ఈ సతీష్ అంతా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ఇంకోటి పేరు మాకు చెప్పడం మర్చిపోయానండి. నా పర్సనల్ డ్రైవర్ నాగి అండి. తను నన్ను చూసి తను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తను నన్ను చూసి తను ఏడ్చేశాడు. దాని తర్వాత ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. సో నాగి, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ సినిమా దగ్గరికి వచ్చేసరికి టు ఆల్ మై కో యాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ అయినా కానీ నాకు కొన్నిసార్లు మాట సరిగా డైలాగ్స్ సరిగా వినిపించలే కానీ వాళ్ళు చాలా సపోర్టివ్గా వాళ్ళు చాలా ఇదిగా తీసుకొని లేదు తేజు అని చెప్పి సపోర్ట్ చేశారు. సో టు ఆల్ మై కో యాక్టర్స్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాని ఇంకా ఒక రేంజ్కి తీసుకెళ్ళిన శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్స్ అని చెప్పుకోవడానికి అసలు ఒక తెలియని ఒక ఆనందం ఉందండి. ఎందుకంటే వీళ్ళందరూ సినిమా కోసం కష్టపడి ఈ సినిమాని ఇంత విజయాన్ని సాధించిందంటే వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. అండ్ అమ్మా, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ కార్తిక అమ్మగారు, అమ్మ మీరు లేవద్దమ్మా, మీరు కూర్చో. మీకు ప్రామిస్ చేసింది సినిమా డెలివరీ చేసాం, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో ఈ సక్సెస్ మీది కూడా. సో థ్యాంక్ యూ అండి. సో అండ్ అందరికంటే మాకు బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది ఎవరంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్. రఘు, సాంబశివరావు, గోగు గారు, నాగార్జున, హరీష్, రఘు, సాయి అండ్ అనిల్, ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. యూ బీన్ అ హ్యూజ్ మర్చిపోయాను, స్మోక్ రాజా వాళ్ళందరూ బాగా సపోర్ట్, వాళ్ళు బాగా కష్టపడ్డారండి. సో ఐ డెఫినెట్లీ హ్యావ్ టు మెన్షన్ దేర్ నేమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి నాని, కృష్ణ, కోటి, అంటే వీళ్ళ పేరు నా మటుకే నాకు గుర్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కష్టపడ్డారండి. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ అలాగే మా నాగరా టీం, మా సినిమా షూటింగ్ టైంలో నాగరా టీం వాళ్ళు వచ్చేసి క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. కార్తిక్ వచ్చి కెమెరా స్టార్ట్ యాక్షన్ కెమెరా అన్నాడు, కెమెరా రన్ అయిపోయింది, కట్ ఓకే అన్నాడు. డైరెక్షన్ డిపార్ట్మెంటు ఇంకా సౌండ్ డిపార్ట్మెంట్ అలా చూస్తాను, ఏంటి ఓకే చెప్పాడు డైలాగ్, అక్కడ సౌండే రావట్లేదని చెప్పి మళ్ళీ అందరూ నాగరా దగ్గరికి వెళ్ళి అరే సౌండ్ పెంచి కాస్త సౌండ్ పెంచి అని చెప్పారు. పాపం బాగా కంగారు పడ్డారు, అక్కడ సౌండ్ మాత్రం రాలేదు. ఎలా చెప్పాడు మరి ఓకే చెప్పారు, ఎలా చెప్పారు ఓకే అని చెప్పి అనుకున్నాడు. బట్ స్టిల్ అది చూసేసరికి నేను మైమ్ చేశాను. మైమ్ చేసేసరికి అది ఎలా చేశాడు ఏంటని చెప్పి వాళ్ళు కంగారు పడ్డారు. బట్ దెన్ దే అండర్స్టూడ్, కార్తిక్ అండర్స్టూడ్ కాబట్టి సినిమా ఓకే షార్ట్ ఓకే చెప్పారు. సో అలా అందరు కష్టపడ్డారండి. సీజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా సౌండ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా కెమెరా డిపార్ట్మెంట్, మా ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ వర్క్ టు దర్ ఫుల్లెస్ట్ అండ్ బెస్ట్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే డబ్బింగ్ చేసినప్పుడు మాకు పప్పు గారు వాళ్ళ టీం అంతా వాళ్ళ ఎంతగానో సపోర్ట్ చేశారు. అండ్ పప్పు గారు నాకు బాగా హెల్ప్ చేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి అండి. అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఇట్ సక్సెస్ ఇన్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి May 5th తమిళ్, హిందీ, మలయాళంలో రిలీజ్ అండి. May 5th, May 12th May 12th కన్నడలో రిలీజ్ చేస్తున్నాం. సో వీల్ డెఫినెట్లీ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ లవ్ మేము పక్క రాష్ట్రంలోకి వెళ్ళి కూడా మేము వాళ్ళకి హృదయాలు సాధించాలని చెప్పి కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆడియన్స్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. మాకు ఇంత సక్సెస్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. జై హింద్. మాతో పాటు మన సినిమాని భుజాన్ని వేసుకుని ప్రజల ముందు తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్స్ టు ది మీడియా అండి. సినిమా రిలీజ్కి ముందు నుంచే దీనికి ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చారు. థ్యాంక్స్ అ లాట్. అండ్ సినిమా సక్సెస్ అవ్వడానికి మేమందరం ఎంత కారణమో ఈరోజు ప్రమోషన్స్ కూడా అంతే కారణం అని, ఆ ప్రమోషన్స్ ప్లాన్ చేసి క్రియేటివ్గా దాన్ని ఇచ్చేసిన సతీష్ బొట్ట గారికి థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ నాని గారు, సతీష్ బొట్ట గారు, థ్యాంక్స్ అ లాట్. అలాగే మెయిన్ టెక్నీషియన్సే కాకుండా ఇప్పుడు ఎడిటర్కి 2 అసిస్టెంట్స్ ఉన్నారండి. వాళ్ళు చాలా కష్టపడి ఇది చేశారు. సీను అండ్ కోటి, థ్యాంక్స్ అ లాట్. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్లో ఉన్న మన డబ్బింగ్ చెప్పించేటప్పుడు సురేష్, థ్యాంక్ యూ. కాకి థ్యాంక్స్ చెప్పంటున్నారు ప్రొడ్యూసర్ గారు. మేమందరం ఒక మెయిన్ ఆర్టిస్ట్ మర్చిపోయామండి. అసలు చాలా కాకి కాదు చెప్పేదేనండి. మొత్తం అసలు సినిమాలో ఏది మిస్ అనే ఒక ఎలిమెంట్ అండి, అదే స్మోక్, పొగ. దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక డిపార్ట్మెంట్ అంతా పనిచేసింది. సో పొగ అనేది ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు, కానీ మాకంటే ఎక్కువ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెలుసు మాట. సో వాళ్ళు బాగా పొగ ఎక్స్పర్ట్ అయిపోయారు. ఇలా ఊపుతూ, ఇలా ఫ్యాన్లు వేస్తూ వాళ్ళందరూ ఎక్స్పర్ట్ అయిపోయారు వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ పొగ గారు. అయ్యో, అండ్ కలరిస్ట్ వివేక్, థ్యాంక్స్ అ లాట్ బ్రో, యూ హెవ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. సౌండ్ డిజైనర్ సచిన్ గారు అండ్ రాధాకృష్ణ సార్, యూ హెవ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ఈరోజు సౌండ్స్ గురించి మాట్లాడుతున్నారు, అది చాలా రేర్గా జరుగుతుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ సార్. అండ్ ఐ లవ్ ఆల్ మై టెక్నీషియన్స్. సూన్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ అ న్యూ స్టోరీ. సో సేమ్ టెక్నీషియన్స్, అందరు రెడీగా ఉండండి. లెట్స్ హ్యావ్ ద సేమ్ ఎనర్జీ. అంటే ఏం లేదు, ఒక కాలేజ్లోనో ఎక్కడో వెళ్ళిపోతున్నప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. అందరి దగ్గర నుంచి ఫేర్వెల్కి అది వెళ్తున్నట్టు. ఇంకా సో మేనేజర్ రావు గారు, చూశారు కదా, ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్స్ అ లాట్. సతీష్ కొప్పనేడు గారు, థ్యాంక్స్ అ లాట్. అందరికీ అండి, పేరు ఇప్పుడు అందరి పేర్లు చెప్తే తిడతారు ఇప్పుడు నన్ను, ఇంత టైం పడుతుందని. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హెస్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం, రైట్ ఫ్రమ్ టాప్ మోస్ట్ టెక్నీషియన్ టు ది కింద మాకు పాపం అవసరానికి మంచినీళ్ళు అందించిన, టీలు అందించిన ప్రొడక్షన్ బాయ్స్తో సహా అందరికీ చాలా థ్యాంక్ యూ. I want to thank all the memers. They're doing a wonderful job in promoting our film. No. So much thanks to them. Videos or photos, the edits that they do, super undi. Continue cheyandi. Mana inka promote cheyali. Thank you so much. Thank you. సో ఈ ఒక్క మాటతో వాళ్ళు మామూలుగా ఉండదు, రేపటి నుంచి చూసారంటే షాకే మీన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ టీమే కాదు, విరూపాక్ష టీమే కాదు, కోట్లాది ప్రేక్షకులందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సక్సెస్ని. అండ్ ఎస్, వాళ్ళందరి సపోర్ట్ మీకు ఉంది. పార్ట్ 2 ఎప్పుడండి? పార్ట్ 2 ఎప్పుడు? విరూపాక్ష పార్ట్ 2 ఎప్పుడు? పార్ట్ 2 ఎప్పుడు? అలాగే కదా, పార్ట్ 2 ఎప్పుడండి? ఇప్పుడు వినిపించిందా మీకు? నాకు తెలిసి ఇది మర్చిపోయే టైంకి పార్ట్ 2 ఇస్తాం. ఇది వస్తుంది, పార్ట్ 2 వస్తుంది. ఈ ఆన్సర్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా ఇందాక నుంచి. ఈ ఇంపాక్ట్ ఆడియన్స్ ఉంటుంది కొన్నాళ్ళు, కరెక్ట్గా ఇంపాక్ట్ తగ్గుతుంది అన్నప్పుడు విల్ కమ్ అప్ విత్ పార్ట్ 2. ఎస్, ఈ ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ పార్ట్ 2 కూడా ఉంటుందని అర్థమైపోయింది మాకైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ ఇంత బిగ్గెస్ట్ సక్సెస్ని ఇచ్చిన ఆడియన్సెస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పటికే నాకు తెలిసి సమయం ఎక్కువైంది, ఆకలిస్తూ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు చూసి బ్లెస్సింగ్స్ అందించారు. అండ్ మిగతా భాషల్లో కూడా 5th మేకి పలకరించడానికి వచ్చేస్తుంది. అండ్ 12th మాత్రం కన్నడలో మనందరినీ పలకరించడానికి ఈ సినిమా వచ్చేస్తుంది. అండ్ అక్కడ కూడా మీరు ఇలానే బ్రహ్మరథం పడతారు విరూపాక్షకి